అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అంటే ఎవరైతే కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇక నిన్నటి నుంచే మనకు ఈ పథకాలకు అంటే కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాల్సి ఉంది. కానీ మనకు సర్వర్ ప్రాబ్లం వల్ల అయితే మనకు అవకాశం అయితే కల్పించలేకపోయారు. ఇక ఈరోజు మరి కాసేపట్లో మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది. ఇక రేపు జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ ని ఒకరోజు ముందుకే తీసుకొచ్చి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మన సచివాలయంలో 11 గంటలకు ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతోంది. ఇక ఈ కేబినెట్ మీటింగ్ లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త పింఛన్లు మరియు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. ఇక ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏ ఏ పత్రాలు ఉండాలి, కొత్త రేషన్ కార్డులకు ఏ పత్రాలు ఉండాలి, కొత్త రేషన్ కార్డులకు అంటే మనకు కొత్త పింఛన్లకు ఏ కార్డులు ఉండాలి, ఏ పత్రాలతో మనం ఏ జిరాక్సులతో మనం అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది. అంటే బాణం గుర్తు మాదిరి ఉంటుంది, దానిపైన నొక్కండి, మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది. ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ వీడియో లింక్ షేర్ చేస్తే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ఇలాంటి సమాచారాన్ని అంతా కూడా మీరు అంటే ఏ పథకానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏ తేదీని అప్లై చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఏపీ ప్రభుత్వం అందించిన వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయన అవసరమైనటువంటి 2 పథకాలను అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి. ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలకు సంబంధించి మీకు అతి ముఖ్యమైనటువంటి ఉండాల్సింది రేషన్ కార్డు అనమాట. ఈ యొక్క రేషన్ కార్డు గురించి దాదాపు 11 నెలల నుంచి కూడా లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త రేషన్ కార్డుల పైన అయితే మరి కాసేపట్లో మనకు అవకాశం కల్పించబోతున్నారు అప్లై చేసుకోవడానికి. అంటే నిన్నటి నుంచే మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ నిన్నటి రోజున సర్వర్ అనేది పనిచేయకపోవడంతో ఈ రోజు మనకు అధికారికంగా సీఎం చంద్రబాబు నాయుడు గారే మనకు ఆయన ఇప్పుడు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో అవకాశం కల్పించబోతూ ఉన్నారు. ఇక ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలనే వివరాలు కూడా చూద్దాం. అంతకంటే ముందుగానే పాత రేషన్ కార్డులన్నీ కూడా రద్దు చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వం ఏంటంటే రైస్ కార్డులని పంపిణీ చేసింది. రేషన్ కార్డు స్థానంలో రైస్ కార్డు తీసుకొచ్చి ఈ రైస్ కార్డు పంపిణీ చేసింది. ఇక రైస్ కార్డు పైన మనకు గత ప్రభుత్వం యొక్క పార్టీ రంగులు ఉన్నాయని, గత వైసీపీ పార్టీ యొక్క రంగులు ఉన్నాయని, అలాగే జగన్ గారి బొమ్మ ఉందని ఆ కార్డులను రద్దు చేసి వాటి స్థానంలో కొత్త కార్డులను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇక పాత రేషన్ కార్డుల స్థానంలో అంటే రైస్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులను ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డిజైన్తో కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతోందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. పాత రేషన్ కార్డులన్నీ కూడా రద్దు అవుతాయి, వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారు. మళ్ళీ కూడా మీరు ఏమైనా దరఖాస్తు చేసుకోవాలంటే ఎటువంటి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇక కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సిన వారు మాత్రం తప్పకుండా మీరు ఈ పత్రాలని కూడా సిద్ధంగా పెట్టుకోవాలని కూడా
ఏపీ ప్రభుత్వం మరొకసారి ఆదేశాలు జారీ చేసింది. ఇక మరి కాసేపట్లో సర్వర్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి. మీరు ఈ దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా మీ కుటుంబ అందరి ఫోటో, గ్రూప్ ఫోటో అనేది ఒకటి ఉండాలన్నమాట. కుటుంబ సభ్యులు అందరూ కలిసినటువంటి ఒక ఫోటో అనేది ఉండాలి. ఇక దాంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క ఎవరైతే కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఇక తప్పకుండా ఈ రేషన్ కార్డుకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఈ పత్రాలు అనేవి కలిగి ఉండాలండి. ఇక రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి మీరు అందరూ కూడా ముందుగా మీ యొక్క ఫోటో, గ్రూప్ ఫోటో అనేది ఖచ్చితంగా ఉండాలి. మీ కుటుంబ సభ్యులతో కూడినటువంటి ఫోటో అనేది ఉండాలి. ఈ ఫోటో కూడా మీకు తప్పకుండా వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి. అంటే వెనకాల వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంటే చాలా మంచిది, రేషన్ కార్డుకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇక మీ కుటుంబ సభ్యుల ఫోటో, దానితో పాటుగా అంటే మీరు తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరివి ఆధార్ కార్డులు అన్నిటివి కలిగి ఉండాలి. ఈ ఆధార్ కార్డులన్నీ కూడా జిరాక్స్ చేసుకోండి. అలాగే ఈ ఆధార్ కార్డులో అప్డేట్ అయ్యి ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆధార్ కార్డులో అప్డేట్ అయ్యి ఉండాలి. ఇక దాని తర్వాత మీరు మీ కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డులు ఫోటో తర్వాత ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తప్పనిసరి అండి. క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కూడా ఉండాలి. అలాగే మీరు కొత్తగా పెళ్ళైన వారైతే కనుక మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటేనే మీరు ఈ కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చేసింది, సర్వర్ కూడా ఓపెన్ అయిపోయింది. మీరు ఇంకా ఆలోచన చేయకుండా, లేట్ చేయకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క అన్ని జిరాక్స్లన్నీ తీసుకుని వెళ్ళి రేషన్ కార్డు దరఖాస్తు ఫారం ఇస్తారు. ఆ దరఖాస్తును పూరించి అందులో వివరాలన్నీ కూడా యాడ్ చేసి మీరు గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకుంటే మీ అప్లికేషన్ను పరిశీలించి సంక్రాంతి లోపు కొత్త కార్డులు, అంటే వచ్చే నెల, మనకు టైం కూడా తక్కువే ఉంది కాబట్టి వచ్చే నెలలోనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ రేషన్ కార్డుల విషయంలో మీరు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రభుత్వం అయితే ఈ రేషన్ కార్డులను మనకు దరఖాస్తు చేసుకోవడానికి మీకు అవకాశం కల్పించింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని అప్లై చేసుకోండి. అలాగే రేషన్ కార్డులకు సంబంధించి సభ్యులను చేర్చుకోవడం మరియు తొలగించడం, అంటే యాడింగ్, స్ప్లిట్టింగ్, ఇవి కూడా మనకు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీ కుటుంబ సభ్యుల్లో మీ పిల్లల్ని కానీ లేకపోతే ఎవరినైనా చేర్చుకోవాలంటే చేర్చుకోవచ్చు. లేదు మీకు పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోతే వాళ్ళని తీసివేసి వాళ్ళకు వేరే కార్డు కావాలి కాబట్టి వాళ్ళని తొలగించడానికి కూడా ఆప్షన్ అయితే ఇచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం. ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ రోజు నుంచి మనకు ఈ నెల 28వ తారీఖు వరకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. తర్వాత మీకు సంక్రాంతి కానుకగా ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి.